చైనాకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ డీప్సీక్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సంస్థ R1 పేరిట విడుదల చేసిన మోడల్ మొత్తం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇంత అడ్వాన్స్డ్ AI మోడల్ను ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా అందించడం మరొక విశేషం. డీప్సీక్ గురించి మరిన్ని వివరాలను మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, డీప్సీక్ కంపెనీ కోసం డీటెయిల్స్ చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. ఓపెన్ AI అనేది అమెరికాకు చెందినటువంటి కంపెనీ. ఈ కృత్రిమ మేధ రంగంలో వాళ్ళు చాట్ జీపీటీ అనే దాన్ని రిలీజ్ చేశారు 2022లో ఎప్పుడో. తర్వాత పాపులర్ అయింది 23, 24 ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పుడు డీప్సీక్ అనేది చాట్ జీపీటీని క్రాస్ చేసిందని వింటూ ఉన్నాం సార్. అదే వివరిస్తాను. క్రాస్ చేయడం అంటే ఏంటి? క్రాస్ చేయటం కాదు యాక్చువల్గా. అందులో ఉన్న విశేషం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రంగంలో పరిశోధనలు పెద్ద ఎత్తున అమెరికాలో అవుతున్నాయి. అమెరికా తాపత్రయం ఏంటంటే ప్రపంచంలో డామినెంట్ ఫోర్స్గా ఉండాలి ఈ రంగంలో. అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుంటారు అమెరికా వాళ్ళు, ఈ రంగంలో కూడా. అందుకోసం చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. సో ఓపెన్ AI అనేది వచ్చినప్పుడు 2022లో అది ఒక పెద్ద విప్లవాత్మకర ఒక పరిణామం కింద చూశారు. అది మామూలు విషయం కాదు. కృత్రిమ మేధలో అంత లీప్ ఫ్రాగ్ అంటారు కదా, ఒక్కసారి అంత మార్పు వచ్చేసింది. మొత్తం ఇంటర్నెట్లో అవైలబుల్ సమాచారాన్ని అంతా కూడా అది విశ్లేషించి ఆలోచించి సమాధానాలు చెప్పగలదు. అది కృత్రిమ మేధ. లాస్ట్ టైం కూడా చెప్పాను. గూగుల్ సెర్చ్కి దానికి తేడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గూగుల్ సెర్చ్ అనేది ఇట్ బేసికలీ థ్రోస్ రిజల్ట్స్, అంటే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న రిజల్ట్ని అన్నీ ఒక చోట తీసుకొచ్చి వరుసగా పెడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి చాట్ బాట్స్ అంటారు వీటిని. ఈ చాట్ బాట్స్, ఈ అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే, ఊరికే సమాచారాన్ని సేకరించి అక్కడ పడేయటం కాకుండా ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, దాన్ని ఇంటర్ప్రెట్ చేసి మనకి ఏ రకంగా కోరుకుంటున్నామో ఆ రకంగా ప్రజెంట్ చేయగలవు. సో ఆ రకంగా ప్రజెంట్ చేయాలంటే దానికి మేధ ఉండాలి, అది ఆలోచించి చేయగలగాలి. ఆ విధంగా చేస్తుంది. అందువల్ల దాదాపు అన్ని రంగాల్లో అది గొప్ప మార్పులు తీసుకురాబోతుంది త్వరలో. అటువంటి రంగంలో ఓపెన్ AI అనే కంపెనీ చాలా ముందుంది అందరికంటే. వాళ్ళ చాట్ జీపీటీ అనేది చాలా వెర్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు చాట్ జీపీటీ 4 ఉన్నదన్నమాట. అందులో అవి IT ప్రోగ్రాములు రాస్తాయి, రకరకాల ప్రోగ్రామ్స్ కావాలంటే సాఫ్ట్వేర్ రాస్తాయి, ఎన్నో మ్యాథమెటికల్ క్వశ్చన్స్కి సమాధానాలు అన్నీ సెకండ్లోనే చెప్పేస్తాయి. ఏ పుస్తకం గురించి, ఏ సమాచారం గురించి మీరు అడిగినా కూడా ఏ రకంగా అడిగితే ఆ రకంగా సమాధానాలు చెప్తాయి. మీకు ఏం కావాలి అంటే అదే చెప్తాయి. ఆ రకమైన కేపబిలిటీస్ ఉన్నాయి వీటికి, ఓపెన్ AI చాట్ జీపీటీ 4కి. ఈ లోపల ట్రంప్ వచ్చిన తర్వాత కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి వాళ్ళొక స్పెషల్గా ఒక అడ్వైజర్ని పెట్టాడు వైట్ హౌస్కి AIకి సంబంధించి. దాంతోపాటు మొన్న మాట్లాడుకున్నాం, స్టార్ గేట్ అనేటువంటి ప్రాజెక్టు $500 బిలియన్ మొదలుపెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. టాప్ కంపెనీస్ అన్నీ కలిసి, ఎన్విడియా, తర్వాత ఓపెన్ AI, వీళ్ళందరూ కలిసి ఒక బ్యాంకు దానికి పెట్టుబడి పెడుతోంది, సాఫ్ట్ బ్యాంకు. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పెడితే ఇక తిరుగులేదు ఈ రంగంలో అనుకున్నారు. ఇటువంటి వాతావరణంలో సడన్గా చైనా నుంచి ఒక చిన్న కంపెనీ నుంచి ఓపెన్ AI వాళ్ళ చాట్ జీపీటీ లాంటిదే ఒక అప్లికేషన్ రిలీజ్ చేశారు. దాని పేరు డీప్సీక్ R1. ఇది ఎందుకు అంత షేక్ చేసింది టెక్నాలజీ మార్కెట్ని అంటే, ఎంతో కాలంగా ఎంతో పరిశోధన చేసి ఎంతో డబ్బుని ఇన్వెస్ట్ చేసి చాలా ముందున్నా మనం అని అమెరికన్స్ అనుకుంటే, చాట్ జీపీటీ ద్వారా ఈ చైనా వాళ్ళు ఎక్కడి నుంచి ఎప్పుడు మొదలుపెట్టారో తెలియదు, ఏమీ వాళ్ళకి తెలియదు అనుకున్నారు. సడన్గా వచ్చినటువంటి డీప్సీక్ అనేటువంటి ఈ అప్లికేషను ఆన్ పార్ విత్ చాట్ జీపీటీ 4 ఉంది అనేది షేక్ చేసింది. దాన్ని చాలా లో కాస్ట్తో చేశారు. దానివల్ల అసలు అమెరికన్ మార్కెట్స్ షేక్ అయినాయి. ఎంత లో కాస్ట్ అంటే ఏం చెప్తున్నారంటే దాదాపు 50-60 కోట్ల రూపాయలు అయింది అంతే డీప్సీక్ డెవలప్ చేయడానికి. వేరేజ్ చాట్ జీపీటీ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ AI వాళ్ళు 800-900 కోట్లు ఖర్చు పెట్టారట. మిగతా కంపెనీలు ఉన్నాయి కదా, మెటా వాళ్ళది, అందరికీ ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళైతే 100 కోట్లు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడుతున్నారు. వీళ్ళేంటి ఏమీ లేకుండా ఇంత సింపుల్గా తయారు చేసి, ఇంత తక్కువ టైంలో తయారు చేసి, ఇంత లో కాస్ట్లో తయారు చేసి కంపారబుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు ఎట్లా అనేది ఎంత దెబ్బ తగిలిందంటే,
ఈ గడిచిన 2-3 రోజుల్లో అమెరికన్ టెక్నాలజీ స్టాక్స్ క్రాష్ అయిపోయినాయి. ఎందుకు క్రాష్ అయినాయి అంటే మార్కెట్లో ఎట్లా ఉంటుంది, ఒక ప్రొడక్ట్ ఉంది, దీనికి చాలా వాల్యూ ఉంది అనుకుంటున్నారు, బోల్డ్ డబ్బులు పెట్టుకుంటున్నారు, బోల్డ్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో. సడన్గా ఎవడో వచ్చి ఇందులో 10వ వంతులో నేను అటువంటి ప్రొడక్టే తయారు చేస్తానని పెట్టగానే దీనికి వాల్యూ పోయింది. అంతకుముందు ఎంతో ఊహించుకున్నారు వీళ్ళు. ఎన్విడియా అనే కంపెనీ ఉంది. ఎన్విడియా అనేది చిప్స్ తయారు చేస్తుంది, చాలా పెద్ద టెక్నాలజీ కంపెనీ. దాని యొక్క చిప్స్ని బేస్ చేసుకొని తయారు చేస్తారు ఇవన్నీ కూడా. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఈ ప్రోగ్రామ్స్, ఈ యాప్స్ తయారు చేయాలంటే, ఈ ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి అంటే ఆ చిప్స్ కావాలి. అవి చాలా ఖరీదైన చిప్స్. అందులో ఎన్విడియా అనే కంపెనీకి చాలా విలువ పెరిగింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంది మొత్తం ఏ ఇండస్ట్రీ అంతా. వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో మార్కెట్ షేర్స్ పడిపోయినాయి ఎన్విడియా అనే ఒక్క కంపెనీకి. ఇవి కాకుండా అమెరికాలో ఉన్న మిగతా టెక్నాలజీ కంపెనీస్, మెటా దగ్గర నుంచి అన్ని, అందరూ ఇప్పుడు ఏఐలో ఉన్నారు కదా. ఒక్క రోజులో $1 ట్రిలియన్ పడిపోయిందట మార్కెట్. దేనివల్ల? డీప్ సీక్ అనేటువంటి ఒక చిన్న ఏఐ స్టార్టప్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ప్రొడక్ట్ మూలంగా. ఇండియా పరిస్థితి ఏమిటి? ఇండియా ఎక్కడుంది? ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాలా వెనకబడి ఉంది. చాలా కాలంగా మాట్లాడుతున్నారు కానీ అది మనం అంత ఇన్వెస్ట్ చేయలేదు, అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. యాక్చువల్గా ఓపెన్ ఏఐ ఫౌండర్ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఆ మధ్యకాలంలో ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వచ్చినప్పుడు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇండియా ఇది చేయలేదు, ఇప్పట్లో చాలా కష్టం అని అన్నాడు. దాని మీద గున్నాని అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఇండస్ట్రియలిస్ట్. లేదు మేము చేస్తాము, ఛాలెంజ్గా తీసుకుంటున్నాను అని చెప్పి. ఎంత ఛాలెంజ్గా తీసుకున్నా కూడా మనం ఇప్పటిదాకా అయితే ఏ రంగంలో చాలా వెనకబడి ఉన్నాము అనేది వాస్తవం. రెండోది ఏంటంటే తాజా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందే వచ్చింది, అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్ కేంద్రంలో ఆయన ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ప్రకారం ఏంటంటే మన ఓన్ ఎల్ఎల్ఎం ఫౌండేషనల్ మోడల్ తయారు చేయాలని నిర్ణయించారు. ఎల్ఎల్ఎం మోడల్స్ అంటారు వీటిని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే సమాచారం అంతా అంటే భయంకరమైనటువంటి అమౌంట్స్ ఆఫ్ సమాచారం ఇది ఇంటర్నెట్లో ఉన్నది అంతా దానికి ఫీడ్ చేసి, ఆ ఫీడ్ చేసిన సమాచారాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని దాన్ని నేర్పిస్తారు. దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. అంటే ఆ మెషిన్ నేర్చుకుంటుంది దాన్ని, అది ఫస్ట్ సమాచారాన్ని గ్రహించి దాన్ని ఆకలింపు చేసుకొని దానిని ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఆ కెపాసిటీని దానికి ఇస్తారన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ R1లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా చాట్ జీపీటీ కంటే, నేను చాట్ జీపీటీ కొంత వాడుతుంటాను, ఇప్పుడే చూశాను డీప్ సీక్ కూడా. తేడా ఏమిటంటే వీళ్ళు ఏం చేశారంటే డీప్ సీక్లో దాని యొక్క ఆలోచనలను కూడా రాస్తుంది అక్కడ. అంటే ఒక నిర్ణయానికి ఎట్లా వచ్చాను అనే ప్రాసెస్ ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియను కూడా అది ఇస్తుంది అనమాట. దాని ప్రత్యేకత అది, దానికి అది నేర్పించారు. అది ఒక ప్రత్యేకత దానికి R1కి, చాట్ జీపీటీలో లేనిది. లౌడ్ థింకింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ముందు ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఓపెన్గా ఆలోచిస్తూ ఉంటాం, ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అని చివరికి నిర్ణయం తీసుకుంటారు కదా. ఈ మోడల్కి అది నేర్పించారు. సో దాని ఆలోచనల్ని కూడా అది ఇస్తుంది అనమాట. మీకు నిర్ణయం ఏదైనా వచ్చేప్పుడు ఒక ఫార్ములా అడిగారు అనుకోండి, ఈ ఫార్ములా నువ్వు పరిష్కరించు అని, అది డైరెక్ట్గా ఇది పరిష్కారం అని ఆన్సర్ ఇవ్వదు. అదేం చేస్తుందంటే ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది, కానీ వీటన్నిటికంటే ఈ మార్గం ఇట్లా చేయటం చాలా బాగుంటుంది అని చెప్తుంది మొత్తం ఆ వివరాలన్నీ. అది దాని ప్రత్యేకత అనమాట. ఆ ఎల్ఎల్ఎం మోడల్, వీటిని ఫౌండేషనల్ మోడల్స్ అంటారు. అసలు ఫౌండేషన్ లాంటివి అనమాట. వీటి మీద ఇంకా చాలా డెవలప్ చేస్తారు తర్వాత. ఈ చాట్ జీపీటీ 4 అలాగే డీప్ సీక్ R1 ఇవి ఫౌండేషనల్ మోడల్స్, అవి పునాది వంటివి అనమాట. ఆ పునాది మీద ఇంకా తర్వాత డెవలప్మెంట్ చాలా ఉంటాయి. అటువంటి ఒక పునాది ఉండాలి ప్రతి దేశానికి. మన వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తాము అని చెప్పారు. దీనికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు, దీనికి GPUs అంటారు, అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, చిప్స్ అనమాట. ఈ చిప్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ చైనాది ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఎన్విడియా అనేది అమెరికన్ కంపెనీ. ఎన్విడియా తయారు చేస్తుంది ఈ హై ఎండ్ చిప్స్ని. మామూలు కంప్యూటర్లో కూడా వాళ్ళ చిప్లే ఉంటాయి. ఆ హై ఎండ్ చిప్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడే వాటిని అమెరికాకి సప్లై చేయాల, వేరే దేశాలకు సప్లై చేయట్లా వాళ్ళు, అమెరికా వాళ్ళకి తప్ప. అవి సప్లై చేయకుండానే, అవి లేకుండానే ఎట్లా తయారు చేశారు వీళ్ళని అంటే తక్కువ కెపాసిటీ ఉన్న జీపీఎస్ తోటి చేశారట. అది ఎట్లా సాధ్యమైంది అని
అర్థం కావట్లేదు ఇప్పుడు. అంత కెపాసిటీ లేకపోయినా కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి జీపీఎస్ని తీసుకుని చేశారు వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా జీపీఎస్ కావాలి కాబట్టి 18,693 జీపీయూస్ని సప్లై చేయడానికి ఒక 10 కంపెనీలు ఇండియాలో ఎంపిక చేశారట గవర్నమెంట్ తరఫునే. గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా చేయలేరు, ఇది సడన్గా సపోర్ట్ కావాలి, అందుకని చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 10 కంపెనీలను గుర్తించారట. టాటా కమ్యూనికేషన్స్ అందులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ 10 కంపెనీలు ఈ జీపీయూని అందిస్తాయి, ముందు అవి తయారు చేయాలి, ఆ తర్వాతనే యాక్చువల్ ఏఐ మోడల్స్ని తయారు చేయగలరు వీళ్ళు. దీనికి సంబంధించి 6 డెవలపర్స్ను కూడా ఐడెంటిఫై చేశారట. ఎవరు ఏమిటనేది చెప్పలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. ఇప్పుడు దీంతో 4 నుంచి 8 నెలల కాలంలో మనం కూడా మన ఎల్ఎల్ఎం ఫౌండేషనల్ మోడల్ లైక్ ChatGPT-4 ఆర్ DeepSeek R1 లాంటి మోడల్ని తయారు చేయగలము అని చెప్తున్నాడు అశ్విని వైష్ణవ్ అయితే. దీనికోసం అని చెప్పి ఈ పెద్ద కంప్యూటర్లు కావాలి వాటికి. ఈ చెప్పాను కదా, చాలా సోఫిస్టికేటెడ్ జీపీయూస్ ఉంటాయి. అవి ఇండివిజువల్స్ చిన్న కంపెనీలు ఎవరు ఎఫర్ట్ చేయలేరు. అందువల్ల గవర్నమెంటే వాటిని అవైలబుల్గా ఉంచుతుందట. గవర్నమెంట్ వాటిని ప్రొక్యూర్ చేసి పెట్టి వాటిని యూజ్ చేసుకోవడానికి కంపెనీలకు ఇస్తుంది. సో కంపెనీలకి చాలా తక్కువ రేటుకి ఇస్తాము, గంటకి ₹150, ₹115 అట్లా ఇస్తాము చిన్న కంపెనీలకి. సో దట్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ డెవలప్ అవర్ ఓన్ ఎల్ఎల్ఎం ఫౌండేషనల్ మోడల్స్ అని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పాడు. కాబట్టి 4 నుంచి 8 నెలల్లోగా మన ఓన్ ChatGPT-4 లేకపోతే మన ఓన్ DeepSeek R1 వస్తాయేమో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్.